నమస్తే మేడం. మా అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం. అలాగే మా అహింస మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ ధ్యాన అనుభవాలను పంచుకుంటారని ఆశిస్తూ మీ పేరు, మీ ఊరితో ప్రారంభించండి మేడం. నమస్తే అండి, అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు అనురాధ, నేను విశాఖపట్నం నుంచి. నేను 2007 నుంచి ధ్యానంలో ఉన్నాను. నాకు క్యాన్సర్ ఉండేదండి. నాకు అంటే మెడిటేషన్ అన్నది నేను దానికోసమని రాలేదు. యాక్చువల్గా నాకు క్యాన్సర్ ట్రీట్మెంట్ అది అయ్యాక ఈ మెడిసిన్స్ ఏమి వాడటం తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి దీంట్లో ఉన్నానండి. మాస్టర్స్తో మాట్లాడటం ఇవన్నీ తెలుసు, కానీ కరెక్ట్ అయిన ఐడియా లేదు. పత్రి సార్ చెప్పేవారు కదా, ధ్యానంలోకి వస్తే ఆ తెర తొలగిపోతుంది, మీకు ఏంటో తెలుస్తుంది అని. సో ఆ విధంగా నేను అనుకోకుండా మొహమాటంగా మెడిటేషన్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ద్వారా. అంటే వాళ్ళు ఏదో చెప్తే అలాగా ఇంకా వాళ్ళని నో అనలేక, కానీ వచ్చిన రోజే నేను కూర్చోగలిగాను. నాకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. వెంటనే దాంట్లో అప్పుడు వాళ్ళు తిరుపతిలో తెలుసుకున్నాను నేను ధ్యానం. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది బీపీ నుంచి క్యాన్సర్ వరకు అన్నీ పోతుంది అనేసి. సో నేను ఇదేంటో అసలు తెలుసుకుందాము అని అనుకున్నాను. అంతకుముందే నాకు ఎప్పుడో జీసస్ వాళ్ళు అట్లా చెప్పడం వల్ల నేను ఎగ్ మానేయటం అదంతా జరిగింది ఎప్పుడో 20 years బ్యాక్ అంతా. సో ఎప్పుడైతే వాళ్ళు అలా చెప్పారో అంతకుముందు నుంచి కూడా నేను నాన్ వెజ్ మానేశానండి. ఎందుకో తెలియదు, ఒక ఇన్నర్ దీని ద్వారా నేను మానేయటం జరిగింది. సో వాళ్ళు అలా చెప్పగానే నేను ఏమనుకున్నానంటే ఆల్రెడీ నేను మానేశాను కదా, సో ఒక ప్యూరిఫికేషన్ కింద సార్ నన్ను మెడిటేషన్కి పంపించారని, మాస్టర్స్ పంపించారని నేను అనుకున్నాను. సో వెంటనే ఆ రోజు నుంచి నేను మొత్తం మెడిసిన్ అంతా మానేశానండి. 20 years అయిపోయింది ఇప్పటికీ. హ్యాపీగా ఉన్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. ఎక్కడ నాకు ఏ హెల్త్ ఇష్యూస్ లేవు. నా దగ్గర అసలు నా మెడికల్ షీట్ కూడా నా దగ్గర లేదండి. గ్రేట్ మేడం, చాలా అంటే చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇది మేడం. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చేసే ధ్యానానికి, ఇలా పిరమిడ్ల దగ్గరికి వచ్చి చేసే ధ్యానానికి ఏమైనా తేడా తెలిసిందా మేడం? అంటే కొత్తగా వచ్చే వ్యూవర్స్కి అయితే వాళ్ళకి కొంచెం తేడా తెలుస్తుందండి. ఇప్పుడు మేము ఆల్రెడీ 2007 నుంచి ఉన్నాం కాబట్టి, బాగా ధ్యానం చేస్తున్నాం కాబట్టి మాకు ఎక్కడైనా ఒకలాగే అనిపిస్తుంది. కాకపోతే పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయటం వల్ల తొందరగా శక్తి వస్తుందండి. దాంట్లో కూర్చొని చేయటం వల్ల బాగా తొందరగా కుదురుతుంది ధ్యానము. సో అది ప్రిఫర్ చేస్తాను నేను. మేడం, పిరమిడ్ శక్తి గురించి ఇంకొంచెం ఏమైనా చెప్పగలుగుతారా మా ఛానల్ వాళ్ళకి? అంటే ఆల్రెడీ పత్రి సార్ వీళ్ళందరూ ఇప్పటికే చాలా మంది మీరు చెప్పి విని ఉంటారు కదా, మీ అనుభవాల్లో చెప్పమని మా ఉద్దేశం. పిరమిడ్లో ధ్యానం చేయటం వల్ల తొందరగా మీకు మెడిటేషన్ సెట్ అవుతుందండి. నెక్స్ట్ అంటే బయట కూర్చుని చేసే ధ్యానం కంటే పిరమిడ్లో కూర్చుని ఒక 40 days కంపల్సరీ మీరు ఒక్కరోజు కూడా మానేయకుండా ధ్యానం చేస్తే మీకు చాలా తొందరగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు తొందరగా. కాబట్టి నా సజెషన్ ఏంటంటే కొత్త వాళ్ళందరూ డెఫినెట్గా ఒక పిరమిడ్ కొనుక్కొని దాని కింద కూర్చుని ముందు ధ్యాన సాధన చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే మేడం. మేడం, మీరు ఇప్పుడు దాకా ఎక్కడైనా పిరమిడ్లు కట్టడం కానీ, దగ్గరుండి కట్టించడం కానీ? నేను ఒక 3 years అక్కయ్యపాలెంలో మనీ మేడము మేమందరం కలిసి ప్రచారం చేయటము, బాగా సెంటర్ నడపటము అన్నీ జరిగాయండి. అలాగే నేను కౌన్సిలింగ్స్ ఇస్తుంటాను, నెక్స్ట్ క్లాసెస్ చెప్తుంటాను, ప్రచారం అవన్నీ అలా చేస్తుంటామండి. అంటే మాకు తోచిన సహాయం అవుతుంది. ఓకే మేడం. మేడం, ఈ ప్రకృతి వ్యాలీ ఎలా అనిపిస్తుంది? ఇది చాలా అద్భుతం సార్. మేము ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టిన దగ్గర నుంచి వస్తున్నాము. 10 days ఉంటాం మేము ఇక్కడ. రాజపతి రాజు గారి దీనివల్ల అంతా చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రకృతిలో ఉంటుంది కదా, సో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా సరే ఈ ప్రకృతి వ్యాలీకి వచ్చి ఇక్కడ ధ్యానానుభవాలు పొందాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే మేడం. మేడం, రాజపతి రాజు గారు ఇక్కడ అరిటాకుల భోజనం పెట్టి ఆ టీం అంతా కూడా కష్టపడి ఇది లేదు అనకుండా దగ్గరుండి వడ్డిస్తున్నారు కదా, దాని గురించి 4 ముక్కలు ఏమైనా చెప్తారా మా ఛానల్ వాళ్ళకి? ఇది నిజంగా రాజుగారు చేస్తున్న పని చాలా గొప్పదండి. ఎందుకంటే అరిటాకుల్లో భోజనం ఇవన్నీ కూడా మన తెలుగు సాంప్రదాయం ఇవన్నీ కదా, ఇవన్నీ చేయటం ఇంత మారుమూలలో చేయటం అంటే చాలా కష్టం. సిటీస్లో అయితే మనకి ఎలాగో అన్నీ దొరుకుతాయి, కానీ ఇక్కడ అవన్నీ ఆయన తెచ్చి వాళ్ళ టీం అంతా కూడా అహర్నిశలు చాలా కష్టపడి ఇంతమందికి చేస్తున్నారంటే ఇట్స్ రియలీ గ్రేట్. సో అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండి. ఓకే మేడం, ఇక్కడ సదుపాయాలన్నీ ఎలా ఉన్నాయి మేడం? సదుపాయాలు ప్రతి చోట అన్ని ప్లస్ మైనస్లు ఉంటాయి సార్. సో పత్రి సార్ చెప్పింది ఏంటంటే మన ప్రకృతిలో మమేకమై ఉండాలని చెప్పారు కదా, సో చిన్న చిన్నవి ఎక్కడైనా ఉంటాయి కదా, సో మనం వాటిని ఓవర్లాప్ చేసేసుకుని ముందుకెళ్ళిపోవాలి. ఓకే మేడం, 1 second. మేడం, ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా పిరమిడ్స్ తిరిగారా మేడం? నేను
మేము చాలా చోట్లకి వెళ్ళామండి, హిమాలయాస్ దగ్గర నుంచి చాలా చోట్ల. కొన్ని పిరమిడ్స్కి అంటే లైక్ ఇప్పుడు దాకా తిరిగిన పిరమిడ్స్లో బాగా ఎక్కువ ఎనర్జీ పొందింది, బాగా ఇక్కడ నాకు అనుభవం జరిగింది అన్న పిరమిడ్ ఏదైనా ఉందా మేడం? చాలా ఉన్నాయండి, ఇంచుమించు అన్ని. బాగా గుర్తున్న పిరమిడ్ చెప్పండి నాకు. మా అడుగుల ఇవన్నీ బాగానే ఉంటాయండి. ఓకే మేడం. ఇక్కడ అంటే ఏ పిరమిడ్ ప్రత్యేకత ఆ పిరమిడ్కి ఉంటుంది. సో అక్కడ మాస్టర్స్కి వచ్చే అనుభవాలు బట్టి వస్తాయి. ఓకే అండి. మేడం, ఇప్పుడు నేటి యువతరం గురించి చెప్తారా? మన ధ్యానంలోకి రావాలంటే ఏం చేయాలి, శాకాహారంలోకి రావాలంటే ఏం చేయాలి? తప్పకుండా అందరూ ధ్యానం చేయాల్సిందండి, వేరే ఆప్షన్ అయితే ఎవరికి ఏం లేదు. ముఖ్యంగా మన ఇంట్లో చిన్న పిల్లలకి ధ్యానం నేర్పిస్తే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే 40s 50sలోకి వచ్చాక వాళ్ళ మైండ్ అంతా ఆల్రెడీ కొంచెం ఇదైపోయి ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంచెం కష్టం ధ్యానం. అదే చిన్నపిల్లల నుంచి మనం నేర్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళు అద్భుతమైన మార్పు వస్తుందండి. యువతరం అన్నది డెఫినెట్గా వాళ్ళందరూ ధ్యానం తప్ప వేరే. ఓకే మేడం. మేడం, అదే యువతరానికి ప్రాపంచిక మార్గానికి ఆధ్యాత్మిక మార్గానికి ఉన్న డిఫరెన్స్కి మెయిన్ ఒక లైన్ చెప్పగలుగుతారా మా ఛానల్ వాళ్ళకి? ఏముందండి, అది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మెడిటేషన్లోకి వస్తేనే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏంటన్నది అర్థమవుతుంది. అంటే ప్రాపంచికము ఆధ్యాత్మికము వేరు వేరు కాదు సార్. దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటం అన్నది మెడిటేషన్లోకి వస్తే అనుభవపూర్వకంగా తెలుస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అంటే అనుభవం లేకపోతే ఏం తెలియదు కదా. పత్రి సార్ చెప్తారు, మీకు స్వీట్ పెట్టి చూపించి నిన్న అంతా కూడా చెప్తున్నారు కదా అక్కడ. అవును మేడం. మాధవ స్వామి గారు వీళ్ళందరూ చెప్పారు. సో అది చూస్తే ఆ టేస్ట్ తెలియదు, అనుభవిస్తే డెఫినెట్గా వాళ్ళకి అది తెలుస్తుంది. ఓకే మేడం. మేడం, ఇప్పుడు దాకా ఎన్ని శాకాహార ర్యాలీలకు వెళ్ళారు మేడం? నేను వాళ్ళ అంత లెక్క పెట్టలేదండి, చాలా వెళ్ళి ఉంటారు కదా. మీకు బాగా గుర్తుండిపోయిన శాకాహార ర్యాలీ కానీ, లేకపోతే ఈ శాకాహార ర్యాలీలో నాకు ఇంత అనుభవం వచ్చింది అన్నది కానీ ఏమైనా చెప్పగలుగుతారా? అంత అయినది కానీ వైజాగ్లో ఒకసారి మేము చేసినప్పుడు బాగా వర్షం పడింది, కానీ ఎవ్వరూ ఆపకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం ఎంతమంది అక్కడ ధ్యానులు అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరు ఆగలేదు. అసలు కుంభవృష్టిగా వర్షం కురిసింది, కానీ అందరం మేము దాన్ని కంప్లీట్ చేసి తీసుకున్నామంట. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చెప్పారు. సో మాతో పాటు చుట్టుపక్కల అంటే కాని వాళ్ళు కూడా ఆ బీచ్ రోడ్లో అంతా కూడా వాళ్ళు కూడా మాతో పాటు కలిసి వచ్చారు. అంటే ఇంతమంది ఇలా చేస్తున్నారు, వర్షంలో తడిచినా ఏమవకుండా అంతా హ్యాపీగా వెళ్తున్నారు అని చెప్పి. సూపర్ మేడం, గ్రేట్ మేడం. మేడం, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాన్ వెజ్ తినద్దు అని చెప్పి ఆల్రెడీ తింటే కరోనా లాంటి వ్యాధులు వస్తాయని చెప్పి ఆల్రెడీ ప్రచారం జరిగినా కూడా ఇంకా నాన్ వెజెస్ తినే యూత్ ఉన్నారు, అలాగే తినే జనాలు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు ఏమైనా సలహా ఇస్తాం అనుకున్నారా? మేమంటే ఒక్కటే చెప్తానండి, పర్సనల్గా ధ్యానం చేసినా చేయకపోయినా జీవహింస తప్పు. ఆ జీవహింస చేయకూడదు అంతే. అది జీవహింస చేసిన వాళ్ళందరూ రాక్షసులతో సమానమే సార్. ఓకే మేడం. మేడం, మీ పారవరం వెళ్ళారా మేడం? ఈసారి వెళ్ళండి మేడం, ఏప్రిల్ నెలలో జరుగుతుంది మేడం. అలాగే నెక్స్ట్ మేము కోరుకునేది ఏంటంటే పిఎంసి ఛానల్ చూస్తుంటారు కదా, ఆల్రెడీ అది శాటిలైట్ ఛానల్. అలాగే మేము అహింస మెడిటేషన్ ఛానల్ ఏఎంసి అని 1 year బ్యాక్ యూట్యూబ్లో మేము లాంచ్ చేసాం మేడం. ఇప్పుడిప్పుడే పబ్లిక్లోకి వస్తుంది. దీనికి మీరు చేసే సేవ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు మీ మిత్రులందరికీ, ధ్యాన మిత్రులకి కానీ బంధుమిత్రులకి కానీ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మీ యొక్క విలువైన సమయాన్ని మాకు మా ఛానల్ స్టూడియోకి వచ్చి కేటాయించి మీ విలువైన సమాచారాన్ని మాకు అందించినందుకు వేల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.